నీ లైఫ్లో ఆర్థిక ఫలాలు చూడాలంటే దొంగ ఆర్థిక లాభాలు వదిలే. అన్యాయంగా ఒకరి దగ్గర తీసుకోవడం మానే, అన్యాయ వ్యాపారాలు మానే, అన్యాయపు రూపాయన మానే. పొరుగుడు ఏదో నీ దగ్గర వస్తూ ఉంటే అది వాడికి ఇచ్చేంత వరకు నీ మనసు బాగోకుండా ఉండేలాగా నువ్వు చూసుకో. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ధనము నీ దగ్గర ధనం ఎప్పుడు నీ చేతిలో ఎక్కువగా ధనం దేవుడు ఎప్పుడు పెడతారు చెప్పనా? ఇతరుల కష్టం ఎప్పుడు నీ దగ్గర ఉండకూడదు. బైబిల్ ఒక పదం ఉంది, ఆ పదం మీకు గుర్తుండాలి. ఎదుటోడి డబ్బు మన దగ్గర ఉంటేనట ఆ డబ్బే యెహోవాకి ఏం చేస్తుందట? మొరపెడతాదంట. ఎదుటోడు రూపాయి, వాడి కష్టం, వాడి ఇంటి దగ్గర వాడికి ఎన్నో అవసరాలు ఉంటాయి. అవసరతలన్నీ ఇస్తే బాగుందన్న వాడి మనసు బాధపడి దేవుడు చెప్పుకుంటే వాడి రుణం నీ దగ్గర ఉంటే ఆ రుణం నీకు నీ కుటుంబానికి మంచిది అవుద్దా? ఇలాంటి శాపాలతో, ఇలాంటి పాపాలతో, ఇలాంటి ఏడుపులతో అడ్డదిడ్డంగా ఎదిగిపోయారు. ఎంత ఎదిగిపోయినా యేసుప్రభు బోధలను పొడుస్తున్నాయి సమాజంలో. రే ఇంకెందుకురా ఈ డబ్బు మీద ఏం బతుకుతారా?